నిలిచి నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే గత జన్మలో ప్రతి జ్ఞాపకం నన్ను నీలో కలిపెనా గుండెలోతులో పండు వెన్నెలే వెండి వానై కురిసెనా ఇది భాషలెరుగని భావమే మది రాసుకున్న మధుకావ్యం లయ పంచుకున్న ప్రియ రాగమే మన ప్రేమ ఎంత మధురం. పొద్దు పొద్దున్నే ఎందుకు గొడవ చేస్తున్నావు మాన్సి? గొడవ? నో మోమిన్లా. ఆ మధ్య ఒక రోజు పాయసం కావాలని నీరజ్ నన్ను అడిగాడు. అది ఎలా చేయాలో తెలియక చేసి పెట్టలేకపోయాను. నాకు చెప్పాల్సింది, నేను చేసి పెట్టేదాన్ని కదా. ఇప్పుడు పాయింట్కొచ్చారు. మేమడిగితేనే మీరు చేసి పెడతారన్నమాట. ఓహ్, బ్రోయిన్లా ఏమి అడగకపోయినా అన్నీ చేసి పెడతారు. పదే పదే ఆర్యకు నీరజ్కి పోలికెందుకు తెస్తావు మాన్సి? వాళ్ళిద్దరూ నాకు సమానమే. సమానం కాదు అని చెప్పడానికే ఇదంతా. అసలు నీరజ్కి ఏమిష్టమో మీకు గుర్తున్నాయా? రోజు అక్కర్లేదు, కనీసం ఒక వారానికో నెలకో తనకిష్టమైనవి చేయిస్తున్నారా? మీ పెళ్లి కాకముందు నీరజ్ ఇంటి భోజనమే తినేవాడు. నువ్వు వచ్చాకే పిజ్జాలు, బర్గర్లు, కేకులు అంటూ వాడికి బయట ఫుడ్ అలవాటు చేశావు. ఇంటి ఫుడ్ తినడమే మానేశాడు. ఓ, ఇది కూడా నా తప్పే అన్నమాట. ఈ ఇంట్లో నేను నా హస్బెండ్ మాత్రమే తప్పు చేస్తాం. మేమెందుకు పనికిరాం కదా. అందుకే వేస్ట్ అని మమ్మల్ని డస్ట్బిన్లో పారేస్తున్నారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మాన్సి. ఇక్కడ మిమ్మల్ని ఎవరు వేస్ట్ అనుకోవడం లేదు, తీసి పడేయడం లేదు. అది మీరు చెప్పకూడదు మోమిన్లా, మేం ఫీల్ అవ్వాలి. పెళ్లికి ముందు మీరు నాతో ఏం చెప్పారో అవన్నీ ఇప్పుడు రివర్స్లో జరుగుతున్నాయి. అన్నీ చూస్తూ సైలెంట్గా ఉంటాను అనుకోకండి. ఏదో ఒక రోజు ఈ ఎక్కువ తక్కువ లెక్కలన్నీ సరిచేస్తాను. మీకు బాగా ఇష్టమైన బ్రోయిన్లాతో ఈక్వల్గా నా నీరజ్ని నిలబెడతాను. నేనేంటో చూపిస్తాను. సుబ్బు, అమ్మీ ఇంత కాఫీ తీసుకో. ఆహాహాహా పద్దు, రోజు మొత్తంలో నువ్వు చేసే మంచి పని ఇది ఒక్కటేనే. సుబ్బు, అదేనే, నీ చేతి కాఫీ అమృతంలా ఉంటుంది. అను, ఏం ఆలోచిస్తుండవే? కాఫీ చల్లారిపోతుంది, తాగు. ఏమైందను? ఆఫీస్కి టైం అవుతుండా? బేగా కాఫీ తాగి తయారవ్వు. సుబ్బు, ఏమైందది నీ కూతురికి? అడుగు. బుజ్జమ్మకి ఏం కాలేదే, నువ్వు అనవసరంగా నష్టపెట్టకు. సుబ్బు, ఈరోజు అష్టమి కదా, అందుకే ఆమె అట్టుండాది.
అర్థమైంది కదా, సైలెంట్గా ఉండు. గమ్మునుంటే ఎట్ట సుబ్బు? అమ్మా పెద్దమ్మ తల్లి, ఈ అష్టమి కష్టాలు ఇంకా ఎన్నాళ్ళు? బేగా ఆ గుడికి వెళ్ళి మొక్కు తెచ్చుకుంటే మంచి జరుగుతుందని ఆ సోదమ్మ చెప్పింటది కదా. నువ్వేమో ఆ గుడి ఇంకా ఏడుంటుందో కనుక్కోలేదు. కనుక్కుంటాను లేవే, చెప్పిందే చెప్పకు. గుడి అడ్రస్ దొరికినా బుజ్జమ్మకు కుదరాలిగా. అవసరమైతే ఆఫీస్కి సెలవు పెడతాది. అను అడిగితే ఆర్య సార్ కాదంటారా ఏంది? ముందు నువ్వు ఆ గుడి ఏడుండదో కనుక్కో. నేను తెలిసిన వాళ్ళని అడుగుతాలే. సర్లే, ఈరోజే కనుక్కుంటాను. బేగా కనుక్కో. ఏయ్, మినరల్ వాటర్ లేదు, ఏం లేదు. వెళ్ళు వెళ్ళవా, వెళ్ళు. సీను, ఏంటి గొడవ? చూడండి సార్, వాటర్ అడిగాడు, ఇచ్చాను. మినరల్ వాటరే కావాలని అడుగుతున్నాడు. సారీ సార్, తాగడానికి అడగలేదు. నా బైక్ ఆగిపోయింది. మినరల్ వాటర్ పోస్తే స్టార్ట్ అవుతుంది. వాట్? వాటర్తో బైక్ స్టార్ట్ అవుతుందా? అవును సార్, మినరల్ వాటర్ పోస్తే బైక్ స్టార్ట్ అవుతుంది. అదేమన్నా పెట్రోలా స్టార్ట్ అవడానికి? సార్, వీడు మన చెవులో పువ్వులు పెట్టాలని చూస్తున్నాడు సార్. లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. కావాలంటే మినరల్ వాటర్ తెప్పించండి, నా బైక్ స్టార్ట్ చేసి చూపిస్తాను. సీను, వెళ్ళి వాటర్ తీసుకురా. ఎందుకు సార్, ఊరికే టైం వేస్ట్. తీసుకురా. సార్, ఈ వాటర్తో బైక్ స్టార్ట్ అవ్వలేదనుకో, నీ వీపు విమానం మోత మోగిపోతుంది. చూడండి సార్, బైక్ స్టార్ట్ అవుతుంది, విమానంలా దూసుకుపోతుంది. పెట్రోల్ రెడీ. వాట్? అది పెట్రోలా? అవును సార్, చూడండి సార్. పెట్రోల్ స్మెల్ రావట్లేదే. మీకు జలుబు చేసిందేమో, మళ్ళీ చూడండి. లైట్గా వస్తుంది. అదే సార్ ఈ పెట్రోల్ స్పెషాలిటీ. మీరు బంకుల్లో ఫిల్ చేయించుకునే పెట్రోల్లో కల్తీ ఉంటుంది, అందుకే ఘాటు వాసన వస్తుంది. కానీ ఇది బయో పెట్రోల్ సార్, పెద్దగా స్మెల్ రాదు, పొల్యూషన్ కూడా ఉండదు. బయో పెట్రోలా? అవును సార్, మొక్కల నుంచి తయారు చేసిన పెట్రోల్. సూపర్ మైలేజ్ కూడా ఇస్తుంది. ముందు ఆ వాటర్ పోసి నీ బైక్ స్టార్ట్ చేసి చూపించు. ఇప్పుడే చూపిస్తాను. చూసారా సార్, ఇందులో పెట్రోల్ లేదు, అందుకే స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ బయో పెట్రోల్ పోస్తాను, స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నమ్ముతారా సార్, చిటికెడు పౌడర్తో లీటర్ బయో పెట్రోల్. ఒకసారి ఆ పొడి ఇవ్వండి. ఎస్,
ఇవే సార్ ఆ మొక్కలు. ఇది శాంపిల్ పౌడర్. ఈ పౌడర్ ఆ మొక్కల నుంచి తీసిందే కదా? అవును సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. కొత్త మొక్కలు తెప్పించారా చిన్నబాబు? మన గార్డెన్లో నాటించమంటారా? వద్దు, వీటిని బాల్కనీలో పెట్టించండి. ఇవి ఇంట్లోనే ఉండాలి. మనీ ప్లాంట్సా బాబు? మనీ ఇచ్చే ప్లాంట్స్. ప్లాంట్స్ ఏంటి, మనీ ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా? ఇవి డైరెక్ట్గా మనీ ఇవ్వవు, పెట్రోల్ ఇస్తాయి. ఆ పెట్రోల్ అమ్మితే డబ్బులు వస్తాయి. పెట్రోలా? మొక్కలు పెట్రోల్ ఇస్తాయా సార్? ఎస్, పువ్వులు కాయలు కాసే పెరటి మొక్కలు కావివి, పెట్రోల్ మొక్కలు. వీటి వీవ్స్ని ఎండబెట్టి పౌడర్ చేసి వాటర్తో కలిపితే పెట్రోల్ అవుతుంది. బయో పెట్రోల్. అదే ఈ పౌడర్. బాబు, పెట్రోల్ భూమి నుంచి కదా తీస్తారు? మొక్కల నుంచి కూడా తీయొచ్చు, అందుకే దీన్ని బయో పెట్రోల్ అన్నారు. ఇదంతా మీ మట్టి బుర్రలకు అర్థం కాదులే. ఈ మొక్కల్ని జాగ్రత్తగా బాల్కనీలో పెట్టండి. వాటి నుంచి ఒక్క ఆకు రాలినా భద్రంగా దాచిపెట్టండి. ఒక్క ఆకు వాల్యూ చాలా వాల్యుబుల్. ఓకే? మాన్సి, నీకో విషయం చెప్పాలి. నేను బయటికి వెళ్ళాలి నీరజ్, దయచేసి డిస్టర్బ్ చేయకు. నీకోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇది నువ్వు చూసి తీరాలి. సర్ప్రైజా? మళ్ళీ నాకేం షాక్ ఇవ్వబోతున్నావు నీరజ్? నో, ఇది నిజంగా సర్ప్రైజ్. సీ దిస్. ఏంటిది? 8th వండర్. ఇలాంటిది నువ్వు ఎప్పుడు చూసుండవు, వినుండవు. ఫస్ట్ అదేంటో చెప్పు నీరజ్. చెప్పడం కాదు కానీ చూపిస్తా. జస్ట్ మినిట్. గాడ్. మాన్సి, తప్పుకో. నీరజ్. ఎస్, ఇట్స్ వర్కింగ్. ఏంటది? జ్యూసా? జ్యూసే, బట్ మనుషులు తాగేది కాదు, వెహికల్స్ తాగేది. వాట్? ఇట్స్ పెట్రోల్ మాన్సి. నమ్మట్లేదా? స్మెల్ ఇట్, వాసన చూడు. పెట్రోల్ స్మెల్ వస్తుంది కదూ. అంటే బంకుల్లో అమ్మే పెట్రోల్ అంత ఘాటు వాసన రాదు, బికాస్ ఇది బయో పెట్రోల్. మొక్కల నుంచి తీసింది. నో స్మెల్, నో పొల్యూషన్, ఎక్కువ మైలేజ్. ఎంత తగలేసావు? మాన్సి, ఎంత పెట్టి కొన్నావు? జస్ట్ 4 crores ఓన్లీ. 4 కోట్ల? డోంట్ వరీ, ఈ 4 crores తో మనం 4000 crores సంపాదించొచ్చు. ఇట్స్ వెరీ బిగ్ ఇన్వెస్ట్మెంట్. వరల్డ్ ఆయిల్ మార్కెట్ ని రూల్ చేయొచ్చు. ఫోర్బ్స్ మ్యాగజైన్ బిలియనియర్స్ లిస్ట్ లో మనం టాప్ 1 place లో ఉంటాం. మాన్సి, ఏమైంది? మాన్సి, ఏమైంది? ఏం వెతుకుతున్నావు? మాన్సి, నిన్నే. మ్యాచ్ బాక్స్. ఎందుకు? ఏ నో నో మాన్సి, ఇట్స్ హై ఫ్లేమబుల్, మండుతుంది. నా కడుపు మంట కంటే ఎక్కువ మండుతుందా? వద్దు మాన్సి, వద్దు. చూడు, చాలా బాగా మండింది.
ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది. మేబీ పౌడర్ సరిగా మిక్స్ చేయలేదనుకుంటా. గివ్ మీ 1 సెకండ్. నీరజ్, will you please stop this nonsense, నీరజ్? ఇప్పుడు మండుతుంది చూడు. Again and again, again and again. తప్పులు మీద తప్పులు. నో మాన్సి, ఇది శాంపిల్ పౌడర్ అని ఇచ్చాడు. ఎక్స్పైర్ అయిందేమో. ఎక్స్పైర్ అయింది పౌడర్ కాదు, నీ బ్రెయిన్ నీరజ్. నీ తల టోటలీ చెడిపోయింది. వాటర్ ఎక్కడైనా పెట్రోల్ అవుతుందా? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? వాడెవడో నిన్ను నమ్మించి 4 కోట్లకి ముంచేశాడు. అంటే నేను మళ్ళీ మోసపోయానా? మోసపోతూనే ఉంటావు. నువ్వు ఒక ఫూల్ వని అందరికీ తెలిసిపోయినట్టుంది. ఎవ్వడికి డబ్బు అవసరమైనా తెలివిలేని నీ తలపై చేపెట్టి కోట్లు తీసుకెళ్లిపోతున్నారు. మొన్నటికి మొన్న అసెంబ్లీ కొన్నావు, ఆ తర్వాత గోమూత్రంతో గోపి గోల్డ్ అన్నావు, ఆ తర్వాత మనీ మెషిన్, ఇప్పుడేమో బయో పెట్రోల్. ఇలా ఎన్ని కోట్లు వేస్ట్ చేస్తావు నీరజ్? ఎప్పుడు మారుతావు? ఎన్ని అగ్గిపుల్లలు గీసినా అది మండదు నీరజ్. వాటితో నన్ను తగలెట్టే, కాలి బూడిదవుతాను. మాన్సి, నువ్వు ఇలాగే ఉంటే సూసైడ్ చేసుకుని చావడం తప్ప నాకు వేరే దారే లేదు. ఇప్పటికే నీ వల్ల ఇంట్లో బయట తలెత్తుకోలేకపోతున్నా. ఇంట్లో పనివాళ్ళు, బయట నా ఫ్రెండ్స్ నన్ను చూసి ఎగతాళిగా నవ్వుకుంటున్నారు నీరజ్. సూటిపోటి మాటలతో అవమానిస్తున్నారు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా నీకు? నీ సొంత మదరే నిన్నోలా మీ బ్రదర్ నోలా చూస్తోంది. ఎందుకో తెలుసా? నువ్వు ఎందుకు పనికి రావని, సంపాదించే తెలివి లేకపోగా మీ అన్నయ్య కష్టపడి సంపాదించే డబ్బులు నీ తెలివి తక్కువతనంతో వేస్ట్ చేస్తున్నావని. ఈ ఇంట్లో నీకే గౌరవం లేదు నీరజ్, నీ వల్ల నాకు లేదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే నిజంగానే నిన్ను సూసైడ్ చేసుకోవాలి. నా వల్ల కాదు నీరజ్. నేను బ్రతకాలి అంటే నువ్వు బయటికి రాకూడదు. బయట ప్రపంచంతో నీకు సంబంధం ఉండకూడదు. ఈ గదిలోనే ఉండు. మాన్సి, ఎక్కడికి వెళ్తున్నావు మాన్సి? నువ్వు నన్ను వదిలి వెళ్ళకు ప్లీజ్ మాన్సి, ప్లీజ్. బయటికి రావద్దన్నానా? మాన్సి, 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 డోర్ తీ ప్లీజ్. నేను ఒంటరిగా ఉండలేను. మాన్సి ప్లీజ్, మాన్సి డోర్ తీ, డోర్ తీ. నన్ను వదిలేసి వెళ్ళకు. డోర్ తీ మాన్సి, ప్లీజ్, ప్లీజ్ మాన్సి, ప్లీజ్. నన్ను వదిలేసి వెళ్ళకు. మాన్సి, డోర్ తీ మాన్సి. నీరజ్ ఎందుకలా అరుస్తున్నాడు? ఏమైంది? ప్లీజ్ మాన్సి, పిచ్చెక్కింది. ప్లీజ్ మాన్సి, డోర్ తీ మాన్సి, ప్లీజ్. మీ చిన్నబ్బాయికి పిచ్చెక్కింది. ఆ పిచ్చి కుదరాలని గదిలో పెట్టి తాళం వేశాను. మాన్సి, ప్లీజ్. మాన్సి, 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 డోర్ ఓపెన్ చేయి. మాన్సి, మాన్సి, డోర్ తీ.